హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజైతే మంచి టేస్టీ అండ్ క్విక్గా తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అదేదో కాదండి, టమోటా రైస్. మన స్టైల్లో టమోటా రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. ముందుకైతే మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 4 టమోటాలను చిన్నగా కట్ చేసుకొని, చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు చూపిస్తున్నటువంటి మసాలా దినుసులు వేసుకొని కట్ చేసిన ఆనియన్ని వేసుకొని ఆనియన్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమోటా మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. అందులోకి తగినంత పసుపు, తగినంత కారము, కొంచెమే కారం వేసుకోవాలండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఆ మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు రైస్ వేసి కలుపుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా రైస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి.